హలో అండి. వరిగడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు మాకు తెలిసిన ఆయన రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చారండి. ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే కూర చేద్దామా బిర్యానీ చేద్దామా అని చిట్టుముచ్చాల రైస్తో ఈ రొయ్యల్ని బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన వచ్చింది. చాలా బాగుంటుంది అనుకోండి. సరే, ఎంత ఈజీగా చేయాలో మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. రొయ్యలంతా నీట్గా చేసేసుకుని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని 4 పచ్చిమిర్చి, మనం కర్రీకి వేసుకునే మసాలా అంతా రెడీ చేసుకున్నా అండి. బిర్యానీ అన్నాను, కర్రీ మసాలా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, బిర్యానీ అనేసరికి ఘాటుగా మసాలా వేసేసుకుంటే టేస్ట్ ఏం వచ్చేదండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవడం. చూసారు కదా, నేను 4-5 జీడిపప్పులు, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్నది జాజికాయ పావు వంతు ముక్క, కొంచెం పుదీనా, అంతే. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో నీట్గా మసాలా వేసుకుని చేసుకున్నాం అనుకోండి, అస్సలు కడుపులో మంట కానీ గొంతుకులో మంట కానీ రాదండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి మధ్యలో యాడ్ చేసుకుందామండి. అలాగే ఆయిల్లో 1 స్పూను సాజీరా వేసాను. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసేసి వేయించుకుందాం. ఈ మసాలా పేస్ట్ పట్టాను కదా, మసాలా పేస్ట్లో ఏమేమి వేసానంటే 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి, అరంగుళం అల్లం, అలాగే చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం జీడిపప్పు, ఒక 4-5 జీడిపప్పు పలుకులండి. లేదంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. నేను గసగసాలు లేవని జీడిపప్పు వేసాను అనమాట. గసగసాలు వేసినా జీడిపప్పు వేసినా టేస్ట్ ఒకేలా ఉంటుంది, బాగుంటుంది, పర్వాలేదు అనిపించింది. అలాగే జీడిపప్పు స్టార్టింగ్ వేయటం మర్చిపోయానండి, అలాని మధ్యలో వేసుకున్నాను. తర్వాత దీంట్లో సగం కూర చేసుకుందాం, సగం ఏమో బిర్యానీ చేద్దాం. అంటే కూర ఏమి బిర్యానీలోకి కాంబినేషన్ కాదండి. ఈ బిర్యానీకి కర్రీ కానీ రైతా కానీ ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసి పెట్టామనుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనకి ఈజీ ప్రాసెస్, ఈజీగా తొందరగా అయిపోతుందండి. మనం బిర్యానీ అనేసరికి ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుని చాలా పని అనుకుని అలా ఆలోచిస్తాం కదా, అలా ఏం లేదు. అదొకటి, రొయ్యలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఆయిల్లో వేయగానే అసలు రొయ్యలు తత్వం ఏంటంటే చాలా వాటర్ ఫామ్ అయిపోతుంది. అసలు అలా వాటరే రాలేదు, చాలా బాగున్నాయి. చూసారు కదా, నేను కొంచెం రైస్ కంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నానండి. రొయ్యలు కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అని నేను చిన్న గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నా. ఆ బియ్యానికి 1/2 కేజీ రొయ్యలు అనుకోండి. పేస్ట్ అన్నాను కదా, మసాలా పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను, అంతకంటే ఎక్కువ వేయ అవసరం లేదు. ఎందుకంటే కొన్ని మసాలా అవి మనం అలాగే వేసుకున్నాను కదా, దాల్చిన చెక్క అదిని, అలాగే పుదీనా కూడా వేసేసుకుని ప్రతిదీ చూడండి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే జాజికాయ పొడిలాగా చేసుకుని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది బిర్యానీ. మీరు కనుక ఇలా చేసి పెట్టండి ఎవరికైనా, ఎలా చేశారని ఖచ్చితంగా అడుగుతారండి ఎవరైనా. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అని అనుకుంటారు. చూసారు కదా, చిట్టుముచ్చాల రైస్ నేను 1 అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను. రైస్ ఇది చాలా చిన్న చిన్నగా ఉంటుందండి, అందుకే దీనికి చిట్టుముచ్చాల రైసు. మామూలుగా కొంతమంది అయితే జీరా రైస్ కూడా అని అంటారు. అంటే ఎక్కువ షాపుల్లో మనకి సూపర్ మార్కెట్లో వాటిలో అయితే జీరా రైస్ అని పెడతారండి పేరైతే. కాకపోతే ఏంటంటే బిర్యానీని మనకి చిట్టుముచ్చాల బిర్యానీ ఇలా అని అంటారు కానీ చాలామంది అయితే చిట్టుముచ్చాల బిర్యానీ అంటే హోటల్లోనే దొరుకుతుందేమో అనుకుంటారు. అలా కాదండి. ఆ రైస్ తెచ్చుకొని మనం చక్కగా చికెన్తో కానీ రొయ్యలతో కానీ ఇలా బిర్యానీ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, హోటల్ కంటే డబల్ టేస్ట్ వస్తుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా ఆయిల్ తక్కువ వేసానని. కొంచెం ఫ్రై చేసుకోవాలండి నెయ్యి కూడా వేసిన తర్వాత, మరీ డీప్ ఫ్రై కాదు, అంటే బాగా మాడిపోయేంత ఫ్రైగా కాకుండా కొంచెం ఫ్రై చేసుకుని వాటరు 1కి 2 వాటరు బాయిల్ చేసేసుకోవాలండి. ఇలా మరిగే మరిగే వాటర్ పోసుకుంటేనే మనకి చక్కగా వెంటనే ఉడికిపోయినట్టుగా వస్తుంది. చూసారా, ఆ వాటర్ పోసేటప్పటికి స్టార్ట్ అయిపోద్ది. ఇలా అయితే మనకి బిర్యానీ తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా డబుల్ అవుతుందండి, బాగుంటుంది టేస్ట్. చల్లటి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఈ రొయ్యలంతా ఇదంతా ఫ్రై అయింది ఏమవుతుందంటే ఆ నీళ్లు పోయంగానే వేడి చల్లారిపోద్ది. అందుకని మనం వేడి వేడి నీళ్ళే పోయాలి తప్ప చల్లటి నీళ్ళు పోయకూడదండి. కొంచెం టేస్ట్ తగ్గుద్దనే చెప్పాలి అలా వేస్తే.
ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసాను. తర్వాత చిన్న రోల్ పెట్టాను అనమాట అండి వెయిట్. ఇలా పెడితే ఏమవుతుందంటే కింద మాడదండి, చాలా బాగుంటుంది. మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అని టైం పెట్టుకుని తర్వాత తీసేసాం అనుకోండి, చక్కగా రెడీ అయిపోయింది మనకు చిట్టి ముత్యాల రైస్తో రొయ్యల బిర్యానీ. చూసారా, దీంట్లో నేను ఎక్కడ ఫ్రైడ్ ఆనియన్ కానీ ఏమీ వేయలే. ఇలా చేయండి, అసలు చాలా బాగుంటుంది. అసలు ఇంకా దీనికి ఒకటి మర్చిపోయాను నేను మధ్యలో, తర్వాత గుర్తుకొచ్చింది. కిస్మిస్లు వేసుకుంటే ఇంకా బుద్ధిపోద్దండి. తర్వాత తినేటప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో అది వేయలేదే అని. అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు అనుకోండి, కొంతమంది అందరూ ఇష్టపడరు. నేను కొంచెం రొయ్యల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదా, ఎలా అంటే అసలు ఎక్కువ రొయ్యలే అనిపించాయి అనమాట నాకు బిర్యానీలో. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా కర్రీ కాకుండా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు. మనకి ఈజీగా అయిపోతుంది, వాళ్ళకి స్పెషల్గా అనిపిస్తుంది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ప్లేటింగ్. అసలు చెప్పలేమండి, టేస్ట్ అయితే మటుకు సూపర్ అదిరిపోద్ది అసలు. రొయ్య కూడా చూసారా, చాలా బాగుంది కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఎక్కువ క్వాంటిటీలో రొయ్యలు వేసుకున్నాం కదా, మనకి ముద్దకి 2 రొయ్యలు వచ్చినట్టు వచ్చినాయండి. ఇంకా కొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు అనుకోండి, కానీ నేను ఇద్దరికి సరిపోయేలాగా చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.